కృష్ణాష్టమి పండుగ అంటే గుడికి వెళ్లడం, ఉపవాసాలు ఉండటం, కృష్ణుని పూజించడం, అదే కృష్ణుడి వేషధారణలో పిల్లలను తయారు చేయడం, ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్ చేస్తాం. కానీ మనలో ఎంతమంది కృష్ణుడిని అర్థం చేసుకున్నారు, పోని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు? చాలా మంది కృష్ణుడు అంటే వెన్న దొంగ, ఆడవాళ్లు స్నానం చేస్తుంటే చెట్టెక్కి చూశాడు, బట్టలు దొంగలించాడు, 16,100 మంది గోపికలతో సరసాలు, అన్నదమ్ములు కొట్లాడుకుంటుంటే ఆపకుండా దగ్గరుండి యుద్ధం జరిపించాడు. శక్తులు మాయలు ఉన్నవాడైతే కష్టాలన్నీ ఇట్టే మాయం చేయొచ్చు కదా. ఇలాంటి ఆధారం లేని మాటలే ఎక్కువగా చెప్తుంటారు. కానీ భారతం, భాగవతం, భగవద్గీత పూర్తిగా చదివి అర్థం చేసుకోగలిగితే ప్రతి సంఘటనలో అసలేం జరిగింది, దాని అర్థమేంటి, వాటితో కృష్ణుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలైన కృష్ణుడు అంటే ఎవరు, ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. సో కృష్ణాష్టమి సందర్భంగా ఆ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ రామా. ఇక చెప్పేది వినురవేమా. వెన్న దొంగ అనే మాటతో మొదలు పెడదాం. చిన్నతనంలో కృష్ణుడు అందరి ఇళ్లకు వెళ్లి వెన్నను దొంగతనం చేసేవాడు. శ్రీమద్ భాగవతం 10వ స్కందం కృష్ణుడి బాల్యలీలలు అనే అధ్యాయంలో ఉన్న వివరణ ప్రకారం కృష్ణుడు తల్లిపాలు తాగే వయసులో పూతన అనే రాక్షసిని, నేలపై పాకే వయసులో తృణవర్తుడు అనే రాక్షసుడిని అంతం చేశాడు. ఇక నడక మొదలయ్యి పరుగులు పెట్టే వయసులో గోకులంలో ఉన్న వాళ్ళందరి ఇళ్లకు వెళ్లి వెన్న తినేయడం, మిగతా పిల్లలను ఆట పట్టించడం, పెద్దవాళ్లను తన అల్లరితో తిప్పలు పెట్టడం లాంటి పనులు చేసేవాడు. సాధారణంగా ఇవన్నీ చిన్నపిల్లలు చేయడం మన ఇళ్లలో గమనిస్తూనే ఉంటాం. ఆ వయసులో పిల్లలకుండే ఇంటెలిజెన్స్ అంతే. ఆటలు, అల్లరి, ఆకలి, ఇదే వాళ్ల ప్రపంచం. ఇక కృష్ణుడి విషయానికి వస్తే తాను దేవకీ గర్భంలో తేజస్సుగా ప్రవేశించినప్పటి నుంచే తాను ఎవరు ఏంటి అనే విషయం, అంటే తాను ఆ పరబ్రహ్మానికి వ్యక్తిత్వ రూపం అని అతనికి తెలుసు. కానీ తాను అవతరించింది సాధారణ మనుషుల మధ్య. ఇలాంటి పరిస్థితిలో నేనే జగన్నాటక సూత్రధారిని అని అంటే ఏదో చిన్నపిల్లవాడు ఆకతాయిగా మాట్లాడుతున్నాడని అందరూ అనుకుంటారు. కానీ సీరియస్ గా తీసుకోరు. ఇది నా ఒపీనియన్ అనుకోకండి. కృష్ణుడు చేసే అల్లరి గురించి గోపికలు వచ్చి యశోదమ్మకు ఫిర్యాదు చేస్తుంటే ఒక గోపిక గోడపై ఉన్న దేవతల చిత్రాలు చూసి వీళ్ళు దేవతల, నన్ను మించిన దేవతలు ఉన్నారా అని అంటూ ఆ చిత్రాలను ఎంగిలి చేశాడు అని చెప్తే యశోదమ్మ ఆ మాటలు విని నవ్వుకునే సంఘటన ఉంది. ఇక ఆ సందర్భంలో ఇంత చిన్న పిల్లవాడు అంతటి అల్లరి ఎలా చేస్తాడు, కృష్ణుణ్ణి మందలించకుండా ఉండిపోతుంది. దీని ఆధారంగా చూస్తే నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమవుతుంది. మొత్తంగా కృష్ణుడు తన చేష్టలతో అందరితో ఇంటరాక్ట్ అవుతూ పరమాత్మ సాధారణ మనుషుల మధ్య ఉండి అద్భుతమైన అదృష్టాన్ని పంచే ప్రయత్నం చేశాడు. అంతేకాని వెన్న దొంగలా వ్యవహరించి ఎటువంటి తప్పులు చేయలేదు. ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే తానే ఆ పరమాత్మ అని తన లీలలతో గోకుల వాసులకు అర్థమయ్యేట్టు చెప్పడానికి ప్రయత్నించాడు. ఇది కృష్ణుడి అవతారానికి ఉన్న ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. ఎగ్జాంపుల్ కి కృష్ణుడు మట్టి తిన్న సంఘటన, బలరాముడు, అతనితో ఉన్న గోపబాలకులు అందరూ వచ్చి యశోదమ్మకు ఈ విషయం చెప్తే రోజు రోజుకి నీ అల్లరి మితిమీరిపోతుంది, ఇంట్లో తినడానికి బోలెడు వంటకాలుంటే నీకు మట్టి తినాల్సిన అవసరం ఏంటి అని అంటూ మందలించింది. అప్పుడు కృష్ణుడు, అమ్మా, మట్టి తినడానికి నేనేమైనా వెర్రివాడినా? వీళ్ళంతా నా మీద కావాలనే చాడీలు చెప్తున్నారు, కావాలంటే వాసన చూడు అనంటూ నోరు తెరిచి చూపించాడు. ఆ క్షణం కృష్ణుడి నోటిలో యశోదమ్మ బ్రహ్మాండమంతా చూసింది. అప్పుడు ఇది కళ, వైష్ణవమాయ, ఏది ఏమైనా ఈ బాలుడు పరబ్రహ్మ స్వరూపం, లేదంటే ఒక బాలుడి నోట్లో యావత్ విశ్వం ఎలా ఉంటుంది? నేను, నా భర్త, గోకులంలో ఉన్న గోపజనం, ఆఖరికి మేము కాసుకునే గోవులు, అందరం ఈ గో సంపదంతా మాదే అనే అజ్ఞానంలో ఉన్నాం. కానీ ఇదంతా ఆ పరమాత్మ మాయ ప్రభావం అని గుర్తించలేకపోతున్నాం అని అనుకుంటుంది. తను చూసిందంతా నిజమే అన్న ఆలోచన మనసులో స్థిరపడక ముందే కృష్ణుడు తన వైష్ణవ మాయ కమ్ముకునేలా చేశాడు. ఇలా ప్రతి లీల, అసుర సంహారం లేదా గోకుల వాసులను రక్షించిన సంఘటన ఏదైనా సరే కృష్ణుడు సాధారణ బాలుడు కాదు అని ఆ లీలలు గమనించిన వారు తెలుసుకుని ఆ విషయాన్ని అందరూ మనసులో ముద్రించుకునే లోపే వాళ్లపై వైష్ణవ మాయ కమ్ముకునేలా చేస్తాడు. ఈ పాయింట్ లో చాలా మందికి వచ్చే సందేహం, అసలు తానే పరమాత్మ అని చెప్పడం ఎందుకు, ఆ తర్వాత వైష్ణవ మాయతో కమ్మేయడం ఎందుకు? విష్ణువు ప్రతి యుగంలో తాను ఎత్తే అవతారం ఎంత ముఖ్యమో ఆ అవతారానికి సాయం చేసేవారు, తాను చేసే పనులు అనుభూతి చెందేవారు, వీళ్ళంతా ఉండటం కూడా అంతే ముఖ్యం. అన్నిటికీ మూలం ఆ పరమాత్మ. మనిషిలో ఉన్న కాన్షియస్నెస్ అంటే చైతన్యం ఆ పరమాత్మ అనే విషయాలు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మోక్షం లభించి తన దేహాన్ని వదిలేస్తాడు. ఇదే 10వ స్కందం 23వ అధ్యాయంలో బ్రాహ్మణ పత్నుల ఘట్టం రెఫర్ చేస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది.
కృష్ణుడు తన స్నేహితులను కర్మకాండ జరిపించే బ్రాహ్మణ పత్నుల దగ్గరకు పంపించి ఆకలి తీర్చడానికి ఏదైనా ఇవ్వండి అంటూ అడగమన్నాడు. కృష్ణుడి గొప్పతనం తెలిసిన బ్రాహ్మణ పత్నులు వాళ్ళు వండిన వంటలన్నీ తీసుకొచ్చి కృష్ణుడికి అతని స్నేహితులకు పెట్టారు. ఆ క్షణం కృష్ణుడిని చూస్తూ ఒక తన్మయ స్థితిలో ఉండిపోయారు. అప్పుడు ఇక మేము వెనక్కి వెళ్ళలేం అనే మాట కూడా కృష్ణుడితో చెప్తారు. కానీ కృష్ణుడు ఒప్పించడంతో బ్రాహ్మణ పత్నులందరూ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లారు. వారిలో ఒకరు మాత్రం ఈ జన్మలో పరమాత్మ రూపమైన కృష్ణుడిని చూశాను, ఈ జీవితానికి ఇది చాలు అంటూ తన శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. సో కృష్ణుడు పరమాత్మ రూపం అని ఇలా అందరూ గుర్తిస్తే ఇదే జరుగుతుంది. కాబట్టి ఆ వైష్ణవ మాయ కమ్ముకునేలా చేస్తాడు. గోపికల వస్త్రాలు హరించాడు కాబట్టి కృష్ణుడి మనసులో దురుద్దేశం ఉంది అనే మిస్కన్సెప్షన్. 10వ స్కందం 22వ అధ్యాయంలో ఉన్న వివరణ ప్రకారం మార్గశిర మాసం అవ్వడంతో అందరూ కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తున్నారు. దాని నియమం ప్రకారం తెల్లవారుజామున లేచి యమునా నదిలో స్నానం చేసి అదే నది దగ్గరున్న మట్టితో కాత్యాయని దేవి ప్రతిమను తయారు చేసి దానికి పూలు పళ్ళు నైవేద్యాలు పెడితే ఆవిడ కోరికలు తీరుస్తుందంటారు. ఒకప్పటి కాలం నుంచి వస్తున్న విధి విధానాల ప్రకారం ఏ వ్యక్తి అయినా స్నానం చేస్తున్నప్పుడు ఒంటిపై ఒక వస్త్రాన్ని తప్పకుండా ధరించాలి. అందులోనూ వ్రతాల సమయంలో ఇది చాలా తప్పనిసరవుతుంది. ఒకవేళ అలా చెయ్యకపోతే అది వరుణదేవుణ్ణి అవమానించినట్టే అవుతుందంటారు. అయితే గోపికలు ఆ నియమాన్ని పాటించకుండా వివస్త్రులై స్నానం చేశారు. దానివల్ల చేస్తున్న వ్రతానికి ఫలితం లేకుండా పోతుంది. ఈ విషయాన్ని గోపికలకు అర్థమయ్యేట్టు చెప్పడానికి కృష్ణుడు రహస్యంగా యమునా నది తీరానికి వచ్చి వాళ్ల వస్త్రాలు అపహరించి వారిని ఆట పట్టిస్తూ వ్రత నియమాన్ని పూర్తిగా వివరించాడు. గోపికలు తప్పు తెలుసుకున్న తరువాత ఆ వస్త్రాలు తిరిగిచ్చేశాడు. ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి, కృష్ణుడు గోపికల వస్త్రాలు ఎత్తుకెళ్లడానికి కారణమేంటో ఈ ఘట్టమే వివరిస్తుంది కదా. అయితే ఒక విషయం గమనించండి. జీవితంలో ఏ విషయం నేర్చుకున్నా అది ఒకరు చెప్పినప్పుడు థియరిటికల్ గా లేదా దానికి సంబంధించిన అనుభవాలు అంటే ఎక్స్పీరియన్సెస్ ఎదురైనప్పుడు ప్రాక్టికల్ గా నేర్చుకుంటాం. మొదటి ఆప్షన్ కంటే అనుభవాలతో నేర్చుకున్న రెండో ఆప్షన్ మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఒకసారి మీ అనుభవాలు మీకు నేర్పిన పాఠాలు ఎంత బలంగా గుర్తుపెట్టుకున్నారో మీరే ఆలోచించండి. సో అటువంటి విధానమే ఇక్కడ గోపికల విషయంలో కృష్ణుడు ఎంచుకున్నాడు. 2, ఈ ఘట్టం చోటు చేసుకున్నప్పుడు కృష్ణుడి వయసు 7 ఏళ్లు. అది కూడా అతను సాధారణ మానవుడు కాదు, పరమాత్మ స్వరూపం. ప్రాక్టికల్ గా చూస్తే ఒక 7 ఏళ్ల పిల్లవాడి మనసులో సెక్షువల్ థాట్స్ ఎలా వస్తాయి? ఒకవేళ ఉన్నాయంటే అది అవివేకమే అవుతుంది. ఇక కృష్ణుడు బోధించిన భగవద్గీత ఇదే విషయాన్ని వివరించే 2 శ్లోకాలున్నాయి. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతేవచ. నేను సమస్త ప్రాణుల మనసుల్లో స్థిరపడి ఉన్న ఆత్మను, అన్ని అంశాలకు ఆది అంతాన్ని, ఆ రెండిటి మధ్య జరిగే ప్రతి విషయాన్ని నేనే అని కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే అన్నీ తానే, అన్నిటికీ మూలం తానే అని కృష్ణుడు అన్నాడు. ఇక 2వ శ్లోకం, భూత బ్రణచ భూతస్థో మమాత్మా భూత భావనః. నేను సమస్త జీవరాశుల సృష్టికర్తను, సంరక్షకుడనైనప్పటికీ నేను వాటి వల్ల కానీ ఈ భౌతిక ప్రకృతి వల్ల కానీ ప్రభావితం కాను. భౌతిక ప్రకృతి అంటే సత్వ రజో తమో అనే త్రిగుణాల సమ్మేళనంతో ఏర్పడిన మెటీరియల్ వరల్డ్. దీన్ని మనిషి తన ఇంద్రియాలతో శరీరంతో ఎక్స్పీరియన్స్ చేస్తూ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎలాంటి ఫీలింగ్స్ అయినా ఏర్పరచుకొని ఇదే అల్టిమేట్ రియాలిటీ అనే భ్రమలో ఉంటాడు. కానీ కృష్ణుడు అలా ప్రభావితం అవ్వడు. సో అతనికి లస్ట్ లాంటి ఫీలింగ్స్ ఏవి ఉండవు అని ఈ వివరణ చెప్తుంది. ఈ కన్క్లూజన్ మరొక ప్రశ్నకు దారితీస్తుంది. ఎటువంటి లస్ట్ లేకపోతే 16,100 మంది గోపికలతో సరసాలు అనే పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్న ఉన్నవారందరూ ఒకసారి నరకాసుర వధఘట్టం అంటే 10వ స్కందం 59వ అధ్యాయం చదవాలి. నరకాసురుడు బతికున్నప్పుడు తన అకృత్యాలతో ఎన్నో అధర్మాలు చేశాడు. అందులో ముఖ్యంగా పెళ్లి కాని రాకుమార్తెలను ఎత్తుకు వెళ్లి వాళ్ళందరినీ బంధించాడు. అలా 16,100 మంది రాకుమార్తెలను బంధించాడు. ఇక్కడ రాకుమార్తెలు అనే పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సత్యభామ కృష్ణుడితో వచ్చి నరకాసురుడిని వధించిన తరువాత ఆ రాకుమార్తెలందరూ కృష్ణుడిని చూసి ఇష్టపడ్డారు. ఈ వ్యక్తి మాకు భర్తగా లభిస్తే ఎంత బాగుండో అని ప్రతి ఒక్కరూ మనసులో ఆలోచించారు. వాళ్ల కోరిక తెలిసిన కృష్ణుడు తనని తాను 16,100 రూపాలుగా ఎక్స్పాండ్ చేసుకున్నాడు. అప్పుడు ఈ 16,100 కృష్ణులు 16,100 రాకుమార్తెలను పెళ్లి చేసుకుని 16,100 అంతఃపురాల్లో నివసించడం మొదలుపెట్టారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కృష్ణుడికి క్షాత్రధర్మం ప్రకారం తాను కాపాడిన కన్యలను వివాహం చేసుకునే హక్కు ఉంటుంది. అలా ధర్మం ప్రకారం అందరినీ వేరువేరు రూపాల్లో పెళ్లి చేసుకుని సంతోషంగా చూసుకున్నాడు.
ధర్మంగా వివాహం చేసుకున్నప్పుడు, అది కూడా అందరినీ కలిపి ఒకే వ్యక్తి కాకుండా వేరు రూపాల్లో వివాహం చేసుకున్నప్పుడు అది లస్ట్ ఎలా అవుతుంది? అది మాత్రమే కాదు, రాకుమార్తెలు కోరుకున్న కోరిక తీర్చాడు, కానీ తనకు తానుగా కామవాంఛ తీర్చుకోవాలనుకోలేదు. అండ్ కృష్ణుణ్ణి ఈ మెటీరియల్ వరల్డ్ ఏ విధంగా కూడా ప్రభావితం చెయ్యదని అని ఇందాక చెప్పిన భగవద్గీత శ్లోకం రెఫరెన్స్ తో చూసినప్పుడు ఎటువంటి లస్ట్ లేదనే అర్థమవుతుంది. సో కృష్ణుడు సరసాలాడేవాడు అనడం కూడా పూర్తిగా తప్పు. సింపుల్ గా ఆ 16,000 నూరుగురు భక్తుల కోరిక తీర్చాడు అని అర్థమవుతుంది. ఇక భాగవతం నుంచి మహాభారతంలోకి వస్తే, కౌరవులు పాండవులు కొట్లాడుకుంటున్నప్పుడు ఆపాల్సింది పోయి దగ్గరుండి యుద్ధం జరిపించాడనే మాట. దుర్యోధనుడు ధర్మంగా పాండవులకు చెందాల్సిన అర్ధరాజ్యాన్ని తిరిగి ఇవ్వడని తెలిసి కూడా రాయబారిగా వెళ్లి జరగబోయే వినాశనం గురించి విడమర్చి చెప్పి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేసింది కృష్ణుడే. మహాభారతం భగవద్యాన పర్వం గమనిస్తే, కృష్ణుడు రాయబారిగా కౌరవుల దగ్గరకు వెళ్లి పాండవుల అభ్యర్థన వివరిస్తాడు. ఈ సంధి ఒప్పందంలో పాండవులు అర్ధరాజ్యం దొరకని పక్షంలో 5 అన్నదమ్ములకు 5 ఊళ్ళిమ్మని అడిగారు. కాని దుర్యోధనుడు దానికి ఒప్పుకోకుండా, ఆ పాండవులకు సూది మొనంత నేల కూడా నేనివ్వను అని అహంకారంగా సమాధానమిచ్చాడు. అది మాత్రమే కాక, కర్ణ ఉపనివాద పర్వంలో కర్ణుడికి తన జన్మరహస్యం చెప్పి పాండవుల పక్షాన తీసుకొచ్చే ప్రయత్నం కృష్ణుడు చేశాడు. కాని కర్ణుడు దానికి ఒప్పుకోలేదు. మాధవ, జరగబోయే వినాశనం గురించి నీకు ముందే తెలుసు కదా. రేపు యుద్ధంలో అయ్యే విధ్వంసానికి శకుని, దుశ్శాసన, దుర్యోధనులతో పాటు నేను కూడా కారణమే. అర్జునుడి గాంధీవంతో వెలువడే బాణాలకు మేమంతమవ్వడం ఖాయం అని వాస్తవాన్ని ఒప్పుకొని కౌరవుల వైపే ఉండిపోవటానికి సిద్ధపడ్డాడు. ఇలా కృష్ణుడు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాక ఇక యుద్ధం జరగక తప్పదు అనే నిర్ణయానికి అందరూ వచ్చేశారు. ఉద్యోగ పర్వంలో ఒకవైపు గతంలో కృష్ణుడు తయారు చేసి నాయకత్వం వహించిన ఒక అక్షౌహిణి గల నారాయణీ సేన, మరోవైపు ఆయుధం పట్టకుండా వెంటుండే కృష్ణుడు. ఈ రెండిటి నుంచి ఎంచుకునే అవకాశం ఇస్తే దుర్యోధనుడు నారాయణీ సేనను ఎంచుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి తోడుగా ఉండటానికి ఒప్పుకున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు తన అంతాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా అధర్మాన్ని నిర్మూలించడానికి యుద్ధమే మార్గమయ్యింది. మాట ఇచ్చాడు కాబట్టి కృష్ణుడు ఆయుధం పట్టకుండా ఒక రథసారథిగా అర్జునుడి వెంటున్నాడు. ఇక కృష్ణావతారానికి ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని చూస్తే, ఎలాగైనా సరే ధర్మస్థాపన చెయ్యాలి. అందుకే యుద్ధాన్ని ధర్మపక్షానికి అనుకూలంగా జరిగేట్టు చేశాడు. అయితే దీంట్లో కూడా ఒక అపోహ ఉంది. కృష్ణుడు శక్తులు మాయలు ఉన్నవాడైతే కష్టాలన్నీ ఇట్టే మాయం చేయొచ్చు కదా. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. ప్రతి మనిషికి కర్మ అంటే యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుంది. భగవద్గీతలో ఉన్న ఫేమస్ శ్లోకం కర్మణ్యేవ అధికారస్తే, దాని అర్థం ఇదే. నువ్వు చేసే కర్మపై నీకు అధికారం ఉంటుంది. దీన్నే కర్మ స్వాతంత్ర్యం అంటారు. ఈ స్వాతంత్రం లేకపోతే అది డిక్టేటర్షిప్ అవుతుంది. ధర్మాన్ని స్థాపించడం అంటే చిటికేసి అన్నీ తనకు నచ్చినట్టుగా మార్చుకోవడం కాదు. ఎవరికి వారు వాళ్ళ విధి విధానాలు మనస్ఫూర్తిగా ధర్మంతో పాటించడానికి అవకాశం ఇవ్వడం. అందుకే కృష్ణుడు భగవద్గీత బోధిస్తున్నప్పుడు ఆఖరి అధ్యాయంలో అర్జునుడితో ఒక మాట చెప్పాడు. ఇతితే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమ్రిషైతత్ శేషేన యథేచ్ఛసి తథా కురు. అన్ని రహస్యాల కంటే రహస్యమైన ఈ జ్ఞానాన్ని నేను నీకు వివరించాను. దాని గురించి లోతుగా ఆలోచించు, ఆపై నీకు నచ్చినట్టు చెయ్యి అని అన్నాడు. సో భగవద్గీత జ్ఞానమంతా వివరించిన తరువాత యుద్ధం చెయ్యాలా వద్దా అనే చాయిస్ అర్జునుడికిచ్చాడు. దుర్యోధనుడు అతని వెంట ఉన్న వాళ్లకు కూడా భగవద్యాన పర్వంలో ఇటువంటి అవకాశాన్నే ఇచ్చాడు. వాళ్ళు అధర్మ మార్గంలోనే ఉండిపోవటానికి నిర్ణయించుకున్నారు కాబట్టి కృష్ణుడు తన అవతారానికి ఉన్న ముఖ్య ఉద్దేశం అంటే ధర్మాత్ములను రక్షించి దుర్మార్గులను శిక్షించి ధర్మాన్ని స్థాపించడానికి ఈ భూమిపై ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉండటం అనే పని చేశాడు. దీన్నే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు. మొత్తంగా చెప్పాలంటే కృష్ణుడు బాల్యంలో తన అల్లరితో దైవత్వాన్ని అందరికీ పరిచయం చేసేవాడు. తన భక్తులు మర్చిపోయిన విషయాలను పాఠాలుగా నేర్పే గురువు, భక్తుల కోరికలు తీర్చే ఆపద్బాంధవుడు, యుద్ధంలో ధర్మాత్ముల వెంట నిలిచే శ్రేయోభిలాషి, ఆఖరిగా మంచి చెడులు వివరించి కర్మ స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు సరైన తీరులో ముందుకు నడిపించే మార్గదర్శి. మొత్తంగా పదవి, రాజ్యం, భోగభాగ్యాలు ఏవి కోరుకోని అత్యున్నత నాయకుడు.
సో కృష్ణాష్టమి నాడు భాగవత కథలు చెప్పుకునే ప్రక్రియ ఉంటుంది. అలా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్యామిలీలో అందరితో పాటు కలిసి చూడండి. ఇలాగే కృష్ణుడి గాథలు అన్ని తెలుసుకోవాలంటే శ్రీకృష్ణ సిరీస్ అని ఎండ్ కార్డ్ లో ఉన్న ప్లేలిస్ట్ క్లిక్ చేసి చూడండి. మధ్యలో ఆగిపోయిన ఈ సిరీస్ ని మళ్ళీ రీసెంట్ గా కంటిన్యూ చేస్తున్నాను. ఒకసారి మన ఛానల్లో వీడియోస్ పేజ్ లోకి వెళ్ళి కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి. ఒకవేళ మీరు నేను రెఫర్ చేసిన బుక్స్ చదవాలనుకుంటే వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నేను మీ లైఫ్ ఓరామా. తిరిగి కలుస్తూనే ఉందాం.